త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఇక నేను బయలుదేరుతాను. మేడం ఇప్పటిదాకున్నారు, సర్జరీ అయ్యే వరకు ఉండాలండ్రు మేడం. ప్లీజ్ మేడం. డాక్టర్ ఎలా ఉంది మా అన్నకి? మా ప్రయత్నం మేము చేశామమ్మా, కానీ ఏంది కానీ కొంప తీసిపోయాడా ఏంది? ఏంటమ్మా అలా మాట్లాడతావు? నేను చెప్పేది వినవా? సర్జరీ బాగానే జరిగింది. పేషెంట్కి స్పృహ వస్తే తన కండిషన్ చెప్తాం. సర్జరీ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా డాక్టర్? కరెక్ట్ టైంలో సర్జరీ చేపించారమ్మా. ఇప్పటికే తనకి ఇన్ఫెక్షన్ చాలా స్ప్రెడ్ అయింది. ఇంకొక్కరోజు ఆలస్యమైనా తన కండిషన్ చాలా సీరియస్ అయ్యేది. ఒక్కొక్కరు వెళ్ళి చూడొచ్చు. మేడం మొదట మీరు వెళ్ళి చూసిరండి మేడం. ఈరోజు మీరే గనక లేకపోయి ఉండుంటే ఈ సర్జరీ అయ్యేదే కాదు మేడం. మీ అన్నయ్య ప్రాణం కోసం మీరెంతో కష్టపడ్డారు. మీరే వెళ్ళి చూడండి. మీరెళ్ళండి మేడం. మీ అమ్మ చెప్పారుగా, ఎల్లి చూడు. మేడం ఒక 5 minutes మేడం. ఇంకొంచెం టైం పడుతుందంట. నేను ఇంకో రోజు వచ్చి కలుస్తాను. కింద మా హస్బెండ్ కూడా హెల్త్ బాగాలేదు, వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తాను. అట్లాగే మేడం. ఇక నేను వెళ్తానండి. మంచిదిలే. ఈ సింధు ఇంకా రాదేంది? ఏమైంది సింధు? ఒక నిమిషం యష్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. అత్తయ్య, ఇది పక్క హాస్పిటల్లో ఏషియాని చూసే ఉంటుంది. ఇప్పుడు అందరి ముందు నా కిరికిరి మొత్తం బయట పెడుతుంది. ఇక నా కేల్ కథం, దుకాన్ బంద్. బచాయించుకొని వాళ్ళకి ఆ షీడికెళ్ళి నువ్వు. ఏంటి, ఏమైంది? ఇక మీదట గీ ఇల్లు నాదే, ఇంట్లున్న ఇల్లాలు నాదే. గా ఏషియాడు పైసలు ఏడబెట్టిండో కనిపెట్టి గా డబ్బు మొత్తం కొట్టేసేయాలి. సింధు డార్లింగ్, ఐఎమ్ కమింగ్.
యష్, ఏంటి నీ నడక ఇలా మారింది? నీ బిహేవియర్ కూడా చాలా వింతగా ఉంది. నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను. చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఏ ప్రతిసారి నీ ఎంట్రీ ఏంది? ఎప్పుడు చూడు గుడ్ల గోబలెక్క కళ్ళేసుకొని మాన్కి కిరికిరి నన్నే గెలుపుతావు. ఏ దిమ్మాకి ఇట్లా ఖరాబ్ చేసినావు అంటే పొడిచి పారదొప్పుతాను. పక్కజారు నా పెళ్ళం గాడికి పోవాలి. పెళ్ళామా? ఏంటి తాగినట్టు మాట్లాడుతున్నావు? అవు బార్కి పోయి ఒక 90 వేసి వస్తున్నా. నీకు కూడా కావాలంటే ఎప్పుడు రేపు తీసుకొస్తా. అట్లే సై పెళ్ళామా? నువ్వు ప్రాజెక్టు పనులు ఆపకుండా చేయాలంటే చేసుకో, కానీ ఏ పనైనా యష్ తర్వాతే అనే విషయం గుర్తుపెట్టుకో. అమ్మో, రాజమాత క్లాస్ వీక్తుందిగా, మనం జరంతా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. రే యష్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? అది గుడికెళ్ళి వస్తున్నా అమ్మా. అదేంటి బయట నాతో బార్కెళ్ళొచ్చానన్నావు? బారా? అవునత్తయ్య, బయటొకలా లోపలొకలా ప్రవర్తిస్తున్నాడు. బయట సింధుని ఒసే పెళ్ళామా అని అరుస్తూ వచ్చాడు. నాతో ఏమన్నాడు తెలుసా? నీకు 90 ml కావాలా అని నన్నే అడిగాడు. నాకు యష్ ప్రవర్తన చాలా తేడాగా అనిపిస్తోంది అత్తయ్య. ఈ రక్త పింజరి మనశ్శాంతి లేకుండా చేస్తుందిరా. దీనికి గట్టిగా ఇవ్వాలి. నేనెప్పుడన్నా నువ్వు బార్కి వెళ్ళానని? ఇందాక బయట అన్నావు కదా. నేను బార్కి అనలేదు, బోర్ కొట్టాల బయటికి వెళ్ళాను అన్నాను. మరి 90 ml అన్నావు? 90? అది 90 ml కాదు, 90 mm స్క్రీన్లో సినిమా చూసి చాలా రోజులైంది, ఏమన్నా మంచి సినిమాలు ఉన్నాయా అని అడిగాను. అమ్మో లేదత్తయ్య, తను అబద్ధం చెప్తున్నాడు. నోర్మి, నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలీదా? నువ్వు చెప్తే నేను నమ్మేస్తానా? నువ్వు ముందెక్కడి నుంచి వెళ్ళు. అది కాదత్తయ్య, వెళ్ళెక్కడి నుంచి. రయ్యేష్, ఆ మధు మాటలేం పట్టించుకోకురా. ఇలానే ఏదో ఒకటి వాగుతూ ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాతో ఒక మాట చెప్పి వెళ్ళరా. ఇంటికి ఎక్కడికి వెళ్ళినావు యష్? చెప్పాను కదా సింధు, మళ్ళీ నీకు కూడా చెప్పాలా? నాకు కొంచెం హెడేక్గా ఉంది. బాంబు రాదు రా. నేను టాబ్లెట్ తీస్తానుండు. నువ్వురా, చెప్తున్నానుగా. బాధపడకండమ్మా, నా గురించి అనవసరంగా అమ్మతో మీరు గొడవ పడద్దు. నేనే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాను. నువ్వు కోరుకున్నట్టే ఆ రౌడీజం జోలికి పోను. సరేనా చెల్లి? సరేనా చెల్లి? సరేనా చెల్లి? ఏంటి అలా చూస్తున్నారు? సాయంత్రం కల్లా పైసలు కట్టాలి, లేకుంటే నీ తలకాయని పొట్టేల్ని నరికినట్టు నరుకుతా. అన్నా, అక్షయ కాలేజ్ ఫీజు కట్టాలి, పైసలు కావాలి. ఇయాలే లాస్ట్ డేట్. ఏందే మీ లొల్లి? ఎప్పుడు చూసినా పైసలు పైసలు అంటూ సంపుతుర్రు. గవేమన్నా చెట్లకుండే ఆకులు అనుకున్న రత్యంకరానికి. ఆయన నాకు గెలవక అడుగుతా, మీ కాలేజీ ఫీజులకి మీ సోకులకి నా మీద పడి అడుగుతారేందే? చూడనికి అందంగానే ఉంటారు కదా, ఎవరినో ఒకరిని చూసి లెక్కవరి ఇద్దరిద్దరం వదిలిపోతుంది. నా జిందగీ మొత్తం మిమ్మల్ని సాకనికే ఉందా ఏంది? నువ్వు అసలు అన్నవేనా?
ఇది పోయి అమ్మని అడిగే. అన్నా, నువ్వు జిందగీలో ఎప్పుడు మమ్మల్ని చెల్లి అని పిలవలేదు. మాపై ఎప్పుడు గింత ప్రేమ చూపిలే. మొదటిసారి నీ నోట్లోకి వెళ్ళి గింత ప్రేమను చూస్తున్నావు. మా అదృష్టం కొద్దీ నువ్వు గతం మొత్తం మార్చిపోయినావు. ఇక అమ్మ చెప్పినట్టు అస్సలు మారకన్నా. నువ్వు గిట్లనే ఉండన్నా, గిట్లనే ఉండు. ఇక్కడ ఏది నాదని నాకు అనిపించట్లేదు. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు నా కోసం పడుతున్న కంగారు చూస్తే ఇది నా ఇల్లేనేమో అనిపిస్తోంది. ఇక నుంచి నేను మీకున్నాను. అన్న అని పిలిచారు. మీకు ఇంకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇది ఇచ్చే సుఖం ఈ దునియాలు ఇంకేది ఎదరాబోయ్. ఇప్పుడు దీంతో పాటు సారా ప్యాకెట్, వేడివేడి సీకు ముక్క, అదేదో టైం ట్రావెల్ అంటారే గట్లా. అప్పుడు ఈ లోకంలోకి వెళ్ళి ఇంకో లోకంలోకి సయ్యమని వెళ్ళిపోవచ్చు. ఈ పెద్ద కొంపలల్లో బతికేటోళ్ళకి పైసలు సంపాదించడం వచ్చు, కానీ మన లెక్క జిందగీని ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియదు. గా యషిగాడు దాచిన పైసలన్నీ ఒక్కసారి చేతికి చిక్కితేనా అంతే, ఈ కాశీ ఏడు దూల్పేట కింగ్ అవుతాడు. నాన్న, నువ్వు సిగరెట్ తాగుతావా? ఏంది మీ అయ్య తాగడా? నువ్వే కదా మా నాన్నవి, మళ్ళీ మీ నాన్న తాగడా అంటావేంటి? నేను మీ అయ్యనేంద్రా, మీ అయ్య పెద్ద వేషాడరా పోయి. జిందగీలో ఏది అనుభవించాలో ఏది మజా చేయొద్దో వానికి అసలు క్లారిటీనే లేదు. అంతా ఉల్టా పల్టా. నువ్వు జర చిన్నోను అయిపోయినావురా, లేకుంటే నీ చేత కూడా దమ్ము లాగించేటోడిని. అప్పుడు తెలిసేది ఇందులో ఉన్న అస్సలు మ్యాటర్ ఏందో. అయినా పర్లే, ఇప్పుడన్నా ట్రై చేస్తావా? రారా రా. చిచ్చి చిచ్చి, నువ్వు సిగరెట్ తాగుతూ నన్ను కూడా తాగమంటున్నావా? అమ్మకి గాని నువ్వు ఇలా అడిగావని తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తుంది. మీ అమ్మ ముచ్చట తీయకుర్రాబాయ్. అమ్మ గదో పెద్ద సుధపూస. అమ్మ అంటే మా అమ్మ లెక్క ఉండాలి, ఇట్లా కాదు. చిన్నప్పటి సంది నాకు కత్తి పట్టుడు, సిగరెట్ తాగుడు, సారా తాగుడు, అబ్బో ఒకటారిండా అన్ని అన్ని మా అమ్మే దగ్గరుడి నేర్పింది. ఏంటి, నానమ్మ నేర్పిందా? కానీ ఎప్పుడు నేర్పించింది నాన్న? మనకి కిరికిరి దమ్ము వీకంగానే నేను ఏడున్నానో ఏం మాట్లాడుతున్నానో మర్చిపోయి నూరు సారి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది కదా రాబోయ్. మీరు బ్యాంక్కి వెళ్ళి మిగతా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూ ఉండండి. నేను ఆ లెటర్ తీసుకుని డైరెక్ట్గా బ్యాంక్ వస్తాను. ఓకే మేడం. జీవితం
యష్ నువ్వేంటి ఇక్కడ? అసలు ఇక్కడేం చేస్తున్నావు? అదే సింధు, అది సింధు, ఎందుకో డబ్బు ఆఫీస్లో పెట్టానేమోనని అనుమానం వచ్చింది. అందుకే వెతకడానికి ఇక్కడికి వచ్చాను. దొరికితే నీకు చాలా టెన్షన్ తీరుతుందని చూస్తున్నాను, కానీ దొరకలేదు. అమ్మో, ఈ పిల్లకి లాజిక్ చెప్తే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎమోషన్స్ ఈయన పెట్టి గట్టిగా కొట్టాల్సిందే. సింధు, ఈ యాక్సిడెంట్ తర్వాత నిన్ను ఎలా ప్రేమించానో మర్చిపోయి ఉండొచ్చు, కానీ నిన్ను ప్రేమించడం మాత్రం మర్చిపోను. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను సింధు. అలాంటిది నా వల్ల నీకు కష్టం వస్తే అది అసలు నేను భరించలేకపోతున్నాను. నువ్వు ఇలా నా దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది సింధు. నీకు దూరంగా ఉండాలని నాకు మాత్రం ఎందుకుంటుంది యష్? నువ్వే నా ప్రాణం. మరెందుకు సింధు నన్నంత దూరం పెడుతున్నావు? మనం ఇప్పుడు దూరం అయ్యాం యష్. నీ మనసు నా మనసు ఎప్పుడు దగ్గరగానే ఉంటాయి కదా. అది కాదు సింధు, నేననేది ఆ, మేడం, నేను బ్యాంక్ దగ్గరకు వచ్చేసాను, మీరు వస్తున్నారా? ఆ, నేను ఆఫీస్లో ఉన్నాను. లెటర్ తీసుకుని వచ్చేస్తున్నాను. జస్ట్ 10 minutes. ఓకే మేడం. సింధు, ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాంక్కి వెళ్ళాలి యష్. ఒక ఇంపార్టెంట్ లెటర్ సబ్మిట్ చేయాలి, దానికోసమే వచ్చాను. దొరికింది యష్. నువ్వు కూడా నాతో బ్యాంక్ వస్తావా? లేదు సింధు, ఇంకాసేపు ఇక్కడ ఉంటే ఏమైనా గుర్తు రావచ్చేమో అనిపిస్తుంది. కొంచెం ఇక్కడే టైం స్పెండ్ చేసి నేను తర్వాత వస్తాను. ముందైతే నువ్వు వెళ్ళు. సరే యష్, జాగ్రత్త. ఇది అన్యాయం సింధు. కార్ స్టార్ట్ చేయండి, మన ఆఫీస్కి వెళ్ళాలి. నేను భాగ్యంతో చెప్పొస్తాను. మన్కి కిరికిరి, భాగ్యంకి ముచ్చట చెప్పొస్తుందంట, నా కౌగిలికి మాత్రం రాదు. సింధు, ఈరోజు రాత్రి ఈ కాశీగాడ్ నుంచి ఎట్లా తప్పించుకుంటావో నేను కూడా చూస్తా. ఇంత అందమైన పెండ్లాన్ని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవ్ చేయాల. అది బైక్ అయితే బాడీ టచింగ్లు గిట్లా దొరుకుతాయి. సింధుతోని బాండ్ కూడా పెరుగుతాయి. ఏంటి యష్, ఎప్పుడు లేనిది బైక్ తీసావు? టైం అవుతుంది అన్నావు కదా, ఎక్కువ సింధు, తొందరగా వెళ్ళాలి. యష్ పద. కాశీగాడు ఆగడాలు ఎక్కువైపోయినాయి అన్నా. ఆడు దొరికితే వదలద్దన్నా. ఈ సవటగాడు వాడిని ఆపుంటే ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు నరికి కూసబెట్టటోణ్ణి. ఒక్క 5 నిమిషాలు ఆపలేకపోయిండు. నేను లొకేషన్ పంపించినా 5 నిమిషాల్లో అక్కడికి రానికే కుదరలేదు. కానీ నా మీద పడి ఏడవ కుర్రి
ఎట్లొస్తాం రా 5 నిమిషాలల్లా? ధూల్పేట నుంచి నువ్విచ్చిన లొకేషన్కి ఎట్లొస్తాం? నాది అదే ప్రశ్న. మీరు ధూల్పేట నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఆ కాశీగాడికి డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేస్తా అనుకుర్రు? అక్కడికి నాపినికే చాలా ప్రయత్నించిన, కానీ ఆడు నా మెడ విరిచి పారిపోతే నేనేం చెయ్యను? వాణ్ణేం చేయలేదన్నమంట నా మీద చూపించుకుర్రి. మీకు చేతనైతే ఆడిని పట్టుకొని మాట్లాడుర్రి. అబ్బా, అన్నా అగో అన్న కాశీగాడు పోతుండు. రేయ్ బండి తిప్పురా, బండి తిప్పో. ఇవాళ సచ్చిండి నా కొడుకు. జల్దీ బండి పోనీరా, పోనీ. ఆగురా. రే కాశీ ఆగరా. మనకి కిరికిరి, వీళ్ళకి ఇట్లా దొరికిపోయిన ఇంతరా. ఆగురా, రాగురా నా కొడక్క. ఈ రోజు ఆడిని పట్టుకొని మెడ ఇరిసేయాలి, అప్పుడే నాకు మనసంది. రేయ్ ఇవాళ వీడిని తప్పించుకొని ఎద్దు, తొందరగా పోనీ. రే కాశీ ఆగరా. యష్, ఎవరు వాళ్ళు? నిన్ను కాశీ అని పిలుస్తున్నారేంటి? అరే కాశీగా ఆగరా, పిలుతాంది నిన్నే. ఇవాళ ఆడు నా చేతులు అయిపోయిండో. పోనీ జల్దిన పోనీ. ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నావు యష్? అబ్బా కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు సింధు. మనకి కిరికిరి. పోనీరా, పోనీ. యష్, ఎవరు వాళ్ళు? ఏమైంది యష్, ఎందుకంత కంగారు పడుతున్నావు? ధన్యాయం సింధు. కార్ స్టార్ట్ చేయండి, మన ఆఫీస్కి వెళ్ళాలి. నేను భాగ్యంతో చెప్పొస్తాను. మనకి కిరికిరి. భాగ్యంకి ముచ్చట చెప్పొస్తుందంట, నా కౌగిలికి మాత్రం రాదు. సింధు, ఈరోజు రాత్రి ఈ కాశీగాడ్ నుంచి ఎట్లా తప్పించుకుంటావో నేను కూడా చూస్తా. ఇంత అందమైన పెండ్లాన్ని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవ్ చేయాలా? అది బైక్ అయితే బాడీ టచింగ్లు గిట్లా దొరుకుతాయి. సింధుతోని బాండ్ కూడా పెరుగుతాయి. ఏంటి యష్, ఎప్పుడు లేనిది బైక్ తీసావు? టైం అవుతుంది అన్నావు కదా, ఎక్కువ సింధు, తొందరగా వెళ్ళాలి. యష్ పద. కాశీగాడు ఆగడాలు ఎక్కువైపోయినాయన్నా. ఆడు దొరికితే వదలద్దన్నా. ఈ సవట్టగాడు వాడిని ఆపుంటే ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు నరికి కూసబెట్టటోణ్ణి. ఒక్క 5 నిమిషాలు ఆపలేకపోయిండు. నేను లొకేషన్ పంపించిన 5 నిమిషాల్లో అక్కడికి రానికే కుదరలేదు, కానీ నా మీద పడి ఏడవకుర్రి. ఎట్లొస్తాం రా 5 నిమిషాలల్లా? ధూల్పేట నుంచి నువ్విచ్చిన లొకేషన్కి ఎట్లొస్తాం? నాది అదే ప్రశ్న. మీరు ధూల్పేట నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఆ కాశీగాడికి డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేస్తా అనుకుర్రు? అక్కడికి నాపినికే చాలా ప్రయత్నించిన, కానీ ఆడు నా మెడ విరిచి పారిపోతే నేనేం చెయ్యను? వాణ్ణేం చేయలేదన్నమంట నా మీద చూపించుకుర్రి. మీకు చేతనైతే
ఆవిడ్ని పట్టుకొని మాట్లాడుర్రి. అబ్బా అన్నా అగో అన్న కాశీగాడు పోతుండు. రేయ్ బండి తిప్పురా, బండి తిప్పు. ఇవాళ సచ్చింది నా కొడుకు. జల్దీ బండి పోనీరా, పోనీ. ఆగురా. రే కాశీ ఆగరా. మనకి కిరికిరి, వీళ్ళకి ఇట్లా దొరికిపోయిన ఇంతరా. ఆగురా, రాగురా నా కొడక్క. ఈ రోజు ఆడిని పట్టుకొని మెడ ఇరిసేయాలి, అప్పుడే నాకు మనసంది. రేయ్ ఇవాళ వీడిని తప్పించుకొని ఎద్దు, తొందరగా పోనీ. రే కాశీ ఆగరా. యష్, ఎవరు వాళ్ళు? నిన్ను కాశీ అని పిలుస్తున్నారేంటి? అరే కాశీగా ఆగరా, పిలుతాంది నిన్నే. ఇవాళ ఆడు నా చేతులు అయిపోయిండో. పోనీ జల్దిన పోనీ. ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నావు యష్? అబ్బా కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటుందో. మనకి కిరికిరి. పోనీరా, పోనీ. యష్, ఎవరు వాళ్ళు? ఏమైంది యష్? ఎందుకంత కంగారు పడుతున్నావు?